నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో జీవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన బైపాస్ రోడ్ లో శ్రీ 7-11 రెస్టారెంట్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబుపై మాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వీచేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. దినదిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురంలో నూతనంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించడం చాలా ఆనందదాయకమని, బెస్ట్ క్వాలిటీలో ప్రైజ్ హైజీనిక్ తో అందిస్తున్న ఆహారాన్ని అందరూ సేవిస్తారని, మీరు మరింత దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అనంతరం రెస్టారెంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నవీన్ మాట్లాడారు. అన్ని రుచులతో అత్యంత క్వాలిటీతో నాణ్యమైన ధరలతో అందరికీ అందుబాటులో మా రెస్టారెంట్ ఉంటుందని తెలిపారు. మరియు జనసేన అధికార ప్రతినిధులకు మరియు జనసేన కుటుంబ సభ్యులందరూ పెండం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరికీ మనసావాచం స్వాగతిస్తున్నాను. మా హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఈరోజు పిఠాపురం పట్టణంలో 7-11 అనేటువంటి హోటల్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ముఖ్య అతిథులుగా పెరగటం చాలా ఆనందం. ఇందులో ఎక్స్ఎమ్మెల్యే గారు దొరబాబు గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్పొరేషన్ గారు చల్లా లక్ష్మి గారు, అనేక మంది మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకాష్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి ఎన్నికైన దగ్గర నుండి కూడా పిఠాపురం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యాపారస్తులందరూ కూడా పిఠాపురం పట్టణానికి రావడం, అనేకమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్కన రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో మరి ఏదైతే ప్రసిద్ధి దేవాలయం ఉందో, దేవాలయానికి అతి సమీపంలో రోజు హోటల్ పెట్టడం జరిగింది. ఈ 7-11 అనేటువంటి హోటల్ మరి రాజుగారు నవీన్ బ్రదర్స్ హోటల్ పెట్టడం, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక స్టార్ హోటల్ మైపరిపించే విధంగా ఈ హోటల్ ఉంది. వెజ్ నాన్ వెజ్ హోటల్ కూడా ఇందులో వంటలు ప్రసిద్ధిగా, మరి వంటకాలు కూడా హైజీనిక్ గా ఉండటం, లైవ్లీ అంటే కస్టమర్ లైవ్ లోనే ఉండేలాగా హైజీనిక్ ఫుడ్ అందించడం చాలా సంతోషం. ఏదేమైనా ఇక్కడ కాకినాడ వెళ్తే కానీ హైజీనిక్ ఫుడ్ దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు పిఠాపురం పట్టణంలో హైజీనిక్ తో నాన్ వెజ్ వెజ్ పెట్టడం చాలా ఆనందం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున హోటళ్ళు ప్రారంభించుకోవడం చాలా ఆనందం. ఇది స్టార్ హోటల్ మైపేర్పించే విధంగా 7-11 అనేటువంటి హోటల్ ప్రారంభించారు. వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.